జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇవాళ మా గణపతిని తేవడానికి మా గ్యాంగ్ తో కలిసి పోతాను. హలో అండి, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం 5-6 పోయేతోళ్ళం, కానీ ఈసారి మేము మా పక్కనున్న పల్లె పొల్లగంలో అందరం కలిసి గణపతిని తేవడానికి 25 మందితో బయలుదేరినాం మంచిర్యాలకు. అట్లుంటది మధ్యకాలం అంటే. ఇక అన్ని పండుగల కల్లా వినాయక చవితి స్పెషల్ పండుగ, ఎందుకంటే బాయ్స్ కి ఇది ఫేవరెట్ ఫెస్టివల్ కాబట్టి. దీనికి ఎంజాయ్ చేసినట్టు ఏ పండుగకు ఎంజాయ్ చేయరు. మా చిన్నప్పుడు అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు 24 గంటల్లో 20 గంటలు మండపం దగ్గరే ఉండి 4 గంటలు ఉప్పుసుకు ఇంటికి వచ్చేతోళ్ళం. ఇక ఇప్పటి పూర్వంలో అయితే సగం మంది మొబైల్ ఉంటే చాలు, స్టేటస్ పెడితే అదే 10,000 అనుకునే బాపతిగా తయారైండ్లు. ఇక మా లడ్డు బాబు అయితే మేము కిరాయి ఇస్తామో ఏమో అనుకుని 2 గణపతులను ఒక్కదాంట్లో సెట్ చేసిండు. ఇక మా వేడికైతే బండ్ల గాడిపై దిగింది. సీసీ కాడ మెల్ల గాలి పెట్టించుకొని విగ్రహాల కాడికైతే వేయినాం. ఇక మా పక్క పల్లెలు 10 రోజుల ముందొచ్చి 10 ఫీట్ల వినాయకుడిని 10,000కు తీసుకుంటే, అదే మేము ఇయ్యాలొచ్చి అడిగితే 5 ఫీట్ల దానికి 10,000 చెప్పబట్టే. మళ్ళీ బోనస్ గా వినాయక విగ్రహాలు కూడా గట్టికి కొడితే 10 లేవు. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే, అత్తే వారం 10 రోజుల ముందే వచ్చి బుక్ చేసుకోవాలి, లేకుంటే చవితి రోజే రావాలి. కానీ మా లెక్క పండుగ రేపనంగా ఇయ్యాలత్తే గిట్లే ఉంటుంది మరి. ఇక మా వినాయకుడిని పెట్టే ప్లేస్ కూడా చిన్నగానే ఉంటుంది. సో మేమైతే చిన్న గణపతిని 6,000 పెట్టి తీసుకున్నాం. ఇక మా విగ్రహదాత అయిన చిలకాని సాయి కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలా ఒక ట్విస్ట్ కూడా ఉన్నది. ఆడు దేవుణ్ణి కొంటారని బండి ఎక్కే ముందు దాకా ఆనకే తెలియదు. డీటెయిల్గా యూట్యూబ్ లాంగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే లేట్ అయింది, చీకటైంది. ఇక మా గణపతిని వేసుకొని పక్కనున్న మా పక్క పల్లెల్లో గణపతి కాడికి పోయి దాన్ని కూడా వేసుకొని రాత్రి 12 గంటలు అయింది ఇంటికి పోయేసరికి. ఎనీవే, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్.